ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం. నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివంతుడను. స్వయం భగవంతుడు పరంపిత పరమాత్మ వారి సత్యమైన పరిచయాన్ని తెలుసుకున్న వారిని ఎంతో ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకున్న వారిని ఈ క్షణం ప్రియాతి ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. मुरली डेट 31/3/2026। आज का हेडिंग मीठे बच्चे, ऊंच पद पाना है तो सच्चे बाबा के साथ सदा सच्चा रहना है। कोई भी भूल है तो बाबा से क्षमा ले लो, अपनी मत पर नहीं चलो। బాబా చెప్తున్నారు, సత్యమైన తండ్రి నుంచి ఎంతో సత్యంగా ఉండాలి. పరమాత్మ ఈజ్ ట్రూత్. వారితో నేనెంతో సత్యంగా ఉండాలి. మనము ఈ మిస్కాన్సెప్షన్లో ఉండకూడదు. తుమ్మినా తగ్గినా పరమాత్మకి తెలుస్తుంది అని. వారికి మనని చెక్ చేయడం తప్ప ఇంకేం పని లేదు కాదు కదా. మరి మన మిస్టేక్స్ ఏంటో మనం రియలైజ్ చేయాలి. మన పాపాలేంటో మనం రియలైజ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో సత్యమైన తండ్రితో ఎంతో సత్యంగా ఉండాలి. తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తే బాబాని క్షమించమని అడగాలి. అంతేకాని మన మతం పైన మనం నడవకూడదు. కౌన్సీ లాల్ కభీ చిప్ నహీ సక్తా. जिसकी ईश्वरीय परिवार से प्यार है उन्हें रात दिन सर्विस का भी होना रहता है। ऐसे सर्विसेबल बच्चे वफादार फरमानदार है, वह छिप नहीं सकता। ఏ పిల్లలు దాగి ఉండలేరు. ఎవరైతే ఈశ్వరీయ పరివారం పైన ఎంతో ప్రేమ ఉంటుందో, రాత్రింపగళ్ళు నేను భగవంతుడి సేవ చేయాలి అనే నష పెట్టుకుంటారో, ఇలాంటి సేవాదారి పిల్లలు సదా పరమాత్మ ఆజ్ఞ పైన నడుస్తారు. సదా చెప్పిన మాట వినేవారిగా ఉంటారు. డిస్సర్వీస్ అనేది చేయరు. వారి హృదయం ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి పిల్లలు ఎప్పుడు దాగి ఉండలేరు. నేను పరమాత్మ సేవ పైన అంతటి నిశ్చయం పెడుతున్నానా, నష పెడుతున్నానా చెక్ చేసుకోవాలి. తుమ్హీ హో మాతా పితా. गीत में गारंटी किसकी है? माता पिता के साथ बच्चों की गारंटी। बाबा हमारा एक बाप दूसरा ना कोई। భగవంతుడు గ్యారంటీ ఇస్తున్నారు. మీరే తల్లి తండ్రి అనే నిశ్చయం కనుక మీరు పెడితే ఆటోమేటిక్గా వారు మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మరి బాబా కూడా ఇదే చెప్తున్నారు, మీకు కూడా నేను పరమాత్మ నుంచి అంత ఉన్నతమైన వారసత్వం తీసుకుంటాను అనే ఒక శ్రేష్టమైన నమ్మకం మీకు కూడా ఉందా? శ్రేష్టమైన తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. వారిచ్చే వారసత్వం ఎంతో ఉన్నతమైనది. కాకపోతే సదా ఈ బుద్ధిలో ఉండాలి, నేను పరమాత్మకి చెందిన వారిని, వారు నాకు ఉన్నతమైన వారసత్వం ఇస్తారు అనేది. ఇది కోట్లలో ఏ కొద్ది మంది, ఆ కొద్ది మందిలో కొద్ది మందికే తెలుసు పరమాత్మ భూమి పైన అవతరించారు అనే ఈ సీక్రెట్. వారు మనల్ని ఎంతో సుసంపన్నంగా తయారు చేస్తారు అనే సీక్రెట్. కానీ మనలో ఉన్న నెగిటివిటీ, మాయ తక్కువది కాదు. చాలా కష్టంగా ఈ నిశ్చయాన్ని బుద్ధిలో కూర్చొని పెడుతుంది. సో అందుకని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు అడగండి, నేను సత్యమైన తండ్రితో సత్యంగా ఉంటున్నానా అనేది. బాబా అయితే మనకి గ్యారంటీ ఇస్తారు, మీరు భగవంతుడి విజయమాలలో తిప్పబడుతారు అనేది. కానీ ఎవరైతే సుపుత్రులుగా ఉంటారో,
వారికే బాబా పైన అంత ప్రేమ కూడా ఉంటుంది. ఎవరైతే పిల్లలు శ్రీమతం పైన నడవట్లేదో, అంటే భగవంతుడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ పైన నడవట్లేదో, తప్పకుండా వారిలో శక్తి లేనట్టు, తప్పకుండా వారు రావణుడు పంచ వికారాల పైన వశం అయినట్టు అని అర్థం. కానీ ఏ పిల్లలైతే చాలా సుసంపన్నంగా ఉంటారు, వారు ఎప్పుడూ దాగి ఉండలేరు. రాత్రి పగల్లో నేను పరమాత్మ సేవ చేయాలి అనే నిశ్చయం ఉంటుంది. ఈశ్వరీయ సంబంధాలతో వారికి ఎంతో ప్రేమ ఉంటుంది. వారి బుద్ధిలో పరమాత్మ సేవే నడుస్తూ ఉంటుంది. అజ్ఞాన కాలంలో ఎప్పుడైతే మనకి జ్ఞానం లేనప్పుడు సోదరి సోదరుల మధ్య ఎంత ప్రేమ ఉండేది. కొంచెం కూడా మన బుద్ధి అటు ఇటు వెళ్ళేది కాదు. కానీ ఇప్పుడు చూడండి, భగవంతుడి గురించి తెలిసాక మీ తండ్రి పరమాత్మ అనే బేసిక్ పాయింట్ మనం మర్చిపోతున్నాం. వారు మన సన్ముఖంలో కూర్చున్నారు, అయినా మనం వారిని తలుచుకోవాలి అనే బేసిక్ పాయింట్ మర్చిపోతున్నాం. మౌంట్ అబుకి వెళ్తాం, అక్కడ కూడా పరమాత్మని స్మృతి చేయాలనేది మర్చిపోతున్నాం. ఎందుకు? మాయ శత్రువుని మన వారిగా మనం చేసేసుకున్నాం. ఈ బుద్ధి బయట భ్రమిస్తూనే ఉంది. మాయ బుద్ధిని అటు ఇటు తిప్పుతూ ఉంది. ఇదే బాబా చెప్తున్నారు. ఇతరులో ఉన్న లోపాలు చూడకండి, బాబా నుంచి వారసత్వం తీసుకోవాలి, ఇదొక్కటే ఉండాలి. స్వయం భగవంతుడు మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారితో బుద్ధి యొక్క యోగం కనెక్షన్ అనేది జోడింప చేయాలి. అంతేకాని మనలో కానీ దేహ అభిమానం, బాడీ కాన్షియస్నెస్ కనుక ఉంటే ఇతరుల పేరు రూపాల్లో మనం ఇరుక్కుపోతాం. ఇదే బాబా అర్థం చేయిస్తున్నారు. మాయ తక్కువది కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. దుఃఖం నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోవాలి. మాయ మనని భ్రష్టాచారిగా చేస్తుంది. మీకు మీరు శ్రేష్టాచారిగా అవ్వడానికి మీ పైన మీరు అటెన్షన్ పెట్టాలి. భగవంతుడు ఇస్తున్నారు మురళి ద్వారా శ్రేష్టమైన మార్గం. మాయ నుంచి అటెంటివ్ గా ఉండండి. ఆఖరికి మృత్యువు అనేది వస్తుంది. ఈ శరీరం వదిలి వెళ్లాల్సిందే. అప్పుడు మనం చేసిన మిస్టేక్స్ అన్ని విజువలైజ్ అయ్యాక అప్పుడు ఏం చేయగలం? ఏమీ చేయలేం కదా. అందుకని ఇప్పుడు టైం లభించింది. ఇప్పుడే మనం మిస్టేక్స్ ని రియలైజ్ అనేది చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్ చేస్తే వెంటనే బాబా నుంచి క్షమించమని అడగాలి. బాబా దగ్గర క్షమించమని అడిగాక ఆ మిస్టేక్ రియలైజ్ అయ్యాక మళ్ళీ హృదయం స్వచ్ఛంగా అయిపోతుంది. అంతేకాని మళ్ళీ కొత్త ఖాతాను తెరవకూడదు, మళ్ళీ అదే మిస్టేక్ మళ్ళీ అలాగే రిపీట్ చేయకూడదు. ఇలా భావించకండి నేను ఏం మిస్టేక్స్ చేశానో బాబాకి తెలిసిపోతుంది అని. అలా అయితే కాదు. ఫస్ట్ నేను క్షమించమని అడిగితే కదా వారు మనల్ని క్షమిస్తారు. సో సదా పాపాల నుంచి ముక్తులు కావాలి, మన పైన మనం అటెన్షన్ పెట్టాలి, బాబాకి సుపుత్రులుగా ఉండగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వాల్యుబుల్ చైల్డ్ గా ఉండడం మన లక్ష్యం. ఇదే ధారణలో చెప్తున్నారు, సచ్చాయి సే బాబా కా సర్వీస్ మే లగ్ జానా హీ. మీ మనసులో స్వచ్ఛత, ప్యూరిటీ అనేది ఉండాలి. భగవంతుడి సేవలో ఉండాలి. పూర్తిగా ఆజ్ఞాకారి పిల్లలుగా ఉండాలి. ఈశ్వరీయ పరివారంతో సత్యమైన ప్రేమ ఉండాలి. శ్రీమతంలో భగవంతుడిచ్చే శ్రేష్టమైన మతంలో మన మతం లేక రావణుడి మతం మిక్స్ కూడా చేయకూడదు. నాకు ఒక్క భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ లేరు, ఇది పరమాత్మ ఇచ్చే గ్యారంటీ కదా. శుద్ధత అనేది మెయింటైన్ చేయాలి బుద్ధి ద్వారా. నేను పరమాత్మ శ్రీమతం పైన నడిచే ఆత్మను అని సదా మన పైన మనం ఎంతో అటెన్షన్ పెట్టాలి. ఇదే బాబా వరదానంలో చెప్తున్నారు, रूहानियत की खुशबू का आधार पर सर्व को परमात्मा का संदेश देने वाले विश्व कल्याणकारी. ప్రతి ఒక్కరికి రుహానియత అంటే ఆ స్పిరిచువాలిటీ ఒక సుగంధాన్ని వ్యాపింప చేయాలి, ఆ సువాసనను వ్యాపింప చేయాలి. ప్రతి ఒక్కరిని పరమాత్మ వైపుకు ఆకర్షితం చేయాలి. మనసా శక్తితో ప్రకృతిని కూడా సతో ప్రధానంగా చేయాలంటే మనసును అంత శక్తిశాలిగా చేసుకోవాలి.
బాబా యొక్క శ్రీమతం పైన నడవగలగాలి. ఈ సూక్ష్మమైన మిషన్ సదా మనం ఉండగలగాలి. అంటే నాలో స్పిరిచువాలిటీ యొక్క సుగంధం నలువైపులా వ్యాపింప చేయాలంటే నేను ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో అంతగా ఉండగలగాలి. అప్పుడు ఆటోమేటిక్ గా నా నుంచి ఇతరులకి సందేశం కూడా వెళ్తుంది. स्लोगन अपने पास शुद्ध व श्रेष्ठ संकल्प इमर्ज रखो तो व्यर्थ स्वतः मर्ज हो जाएगा. మీ దగ్గర శుద్ధమైన లేక శ్రేష్టమైన సంకల్పాలను పెట్టుకోండి. మన ప్రతి థాట్ శుద్ధంగా ఉండాలి. ప్రతి థాట్ ఎలివేటెడ్ శ్రేష్టంగా ఉండాలి. ఇలా ప్రతి థాట్ శుద్ధంగా ఉందా, ఎలివేటెడ్ గా ఉందా అనే ఫోకస్ పెడితే వేస్ట్ థాట్స్ అనేవి ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. నెగటివ్ థాట్స్, పార్లెస్ థాట్స్ అనేవి ఆగిపోతాయి. ఇది మనం హోంవర్క్ గా తీసుకుందాం. ఐ ద సోల్ ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ మై ఎవ్రీ థాట్ అండ్ ఐ మేక్ ష్యూర్ మై ఎవ్రీ థాట్ క్రియేట్స్ మై బ్యూటిఫుల్ ఫ్యూచర్. సో ఒక్కసారి ఆ థాట్స్ మీద మనం యోగం యొక్క అభ్యాసం చేద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన ఆలోచనలు కలవారిని. I, the soul, always try to maintain elevated thoughts. Make sure my every thought creates my beautiful future. My every thought is divine, elevated, and pure. My every thought reads to the world in a positive manner. My every thought surrounds me like an aura. My every thought is being attracted to others. My thoughts are pure, transparent, elevated, and divine. My thoughts creates my beautiful destiny. My thoughts makes me a highest personality. For the next few seconds, I try to focus on my brain, the thoughts I generate from this brain, and try to make sure my every thought gives me an utmost power. Such a power is attracted towards my Father. I try to cleanse my intellect, clear my mind, and only inculcate positive thoughts within me, and try to make sure my every thought is powerful. For the next few seconds, I try to show off the thoughts which becomes the world benefactor. I try to generate positive thoughts towards my family members, towards the situation, towards every scene and scenery I face. I try to make sure everyone are getting connected to my thoughts and make sure my thoughts become divine and pure. Om Shanti, Shanti, Shanti.